బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయానికి చెందిన దాదాపు 122.1 కిలోల తలనీలాలను దొంగలించినట్టుగా తరలిస్తున్న మాజీ సీఏఓ పార్థసారథిని స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా అడ్డగించి పట్టుకున్నారు. ఈ ఘటనపై భూమా జగత్ విద్యుత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అహోబిలంలో ఎప్పటి నుంచో అవకతవకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. సీసీ కెమెరాల కళ్లకు గంతలు కట్టి టెండర్లు లేకుండా అక్రమంగా తలనీలాలను తరలిస్తున్న మాజీ సీఏఓకు మాజీ ఎమ్మెల్యే గంగుల జితేంద్ర రెడ్డి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలము అహోబిలం సంబంధించిన క్షేత్రంలో అయితే ఉద్రిక్త సంబంధించిన వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఈ యొక్క తలనీలాలకు సంబంధించి అంటే అహోబిల క్షేత్రం అంతా కూడాను ఒక మఠం సంబంధించిన కంట్రోల్లో ఉంటుంది. ఏపీకి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి అయితే వాళ్ళ ఆధీనంలో ఉండదు. వాళ్ళ యొక్క ఆదేశాలు అయితే పాటించే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క మంత్రాలయం కావచ్చు, అహోబిల క్షేత్రం సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడాను మఠం సంబంధించి కొంతమంది ట్రస్ట్ గా ఏర్పడి ఆ యొక్క ట్రస్ట్ ద్వారా ఈ యొక్క మఠం సంబంధించిన వారిని మాత్రమే ఎన్నుకొని ఆ యొక్క పూజాధికారులు కావచ్చు, ఆ యొక్క అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆ విషయాలను కావచ్చు, ఆ ట్రస్ట్ కు సంబంధించిన వారు మాత్రమే చూసుకుంటారు. అదే కోణంలో అంటే అక్కడ ఈఓ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే కార్యనిర్వహణాధికారి ఉండరు, అసిస్టెంట్ కార్యనిర్వహణాధికారి ఉండరు, మిగతా సంబంధించిన ఈ యొక్క కార్యనిర్వహణ బృందం అయితే ఉండదు. కేవలం ఈ యొక్క ట్రస్ట్ కు సంబంధించిన వారు మాత్రమే ఉండడంతో దానికి సంబంధించి చీఫ్ సంబంధించి సిఏఓ అనే ఒక క్యాడర్ అంటే చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఒకరిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న వారు మాత్రమే ఈ యొక్క మఠానికి సంబంధించి కావచ్చు, ఈ యొక్క అహోబిల క్షేత్రం సంబంధించి కావచ్చు, ఆయా పనులు అయితే చేస్తూ ఉంటారు. అంటే నిత్యము జరిగే పూజల కైంకర్యాలు కావచ్చు, భక్తులకు సంబంధించిన దర్శన విషయాల్లో కావచ్చు, మిగతా క్షేత్రం సంబంధించిన అన్ని పూజాధికారులకు సంబంధించి అన్ని విషయాలను కూడా ఈ యొక్క ట్రస్ట్ మాత్రమే చూస్తూ ఉంటుంది. ఈ కోణంలో ఎవరి కూడా అదుపు ఆజ్ఞలు అంటే నిబంధనలకు సంబంధించి వారే ఈ యొక్క నిబంధన నియమాలను పెట్టుకుంటూ ఈ యొక్క పరిపాలన చేస్తూ ఉంటారు. ఈ కోణంలో ఈ యొక్క క్షేత్రం సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిసారి కూడా దుమారం రేపుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ అయితే బాహాటంగానే ప్రెస్ మీట్లలో కూడాను ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, అహోబిల క్షేత్రం సంబంధించిన ఈ యొక్క ముడుపుల విషయంలో కావచ్చు, అలాగే ఆదాయ విషయంలో కావచ్చు, మాన్యం అంటే క్షేత్ర మాన్యం సంబంధించిన విషయాల్లో గోల్మాల్ జరుగుతుంది, అవకతవకలు జరుగుతున్నాయని పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితుల్లో నిన్న ఈ యొక్క అంటే ఈ ఆళ్లగడ్డ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అంటే ఈ గంగుల జితేంద్ర రెడ్డి సంబంధించి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అఖిలప్రియ సొంత అవసరాల కోసమే ఇవన్నీ కూడాను రాద్ధాంతం చేస్తుంది, క్షేత్రం బాగానే ఉంది అనేసి చెప్పిన మరుసటి రోజే తెల్లవారుజామున ఈ క్షేత్రంలో తలనీలాలను అయితే దొంగతనం జరిగిందనేసి అక్కడ ఆ యొక్క తలనీలాలకు సంబంధించి మాజీ సిఇఓ పార్థసారథి తరలిస్తుండగా అడ్డగించినట్టు స్థానికులైతే అక్కడ పెద్ద వాతావరణంలో వాళ్ళని ఆపి వాళ్ళని ప్రశ్నించి ఎక్కడికక్కడికి స్తంభింపజేసి గొడవ చేసిన పరిస్థితి ఉంది. ఈ కోణంలో అంటే ఈ యొక్క భూమా అఖిలప్రియ తమ్ముడు సంబంధించి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అయితే భారీ ఎత్తున ఆడు చేరుకొని ఆ కార్యకర్తలతో ఆ యొక్క ప్రాంతం వద్ద అయితే అంటే ఈ తరలించే ప్రసక్తి లేదని చెప్పేసి ఆ కారుని కావచ్చు, ఆ యొక్క అంటే మనము ఆ విజువల్స్ చూస్తున్నాము, బస్తాలుగా మూటలు కట్టి తలనీలాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్న యొక్క విషయాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ క్షేత్రంలో ఈ యొక్క విషయాలను అయితే సీసీ కెమెరాలకు అంటే సీసీ కెమెరాలో దొరకకుండా వాటికి గంతలు కట్టి ఈ తలనీలాలను అయితే తరలించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. రైట్.